హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ప్యాన్ కేక్. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలను రెడీగా పెట్టేసుకున్నామంటే 10 నిమిషాల్లో ప్యాన్ కేక్ రెడీ అయిపోతుంది. ముందుగా మనం 2 బనానాస్ని తీసుకొని వాటి తొక్క తీసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత శుభ్రంగా మెత్తని గుజ్జుని మనం ఇప్పుడు రెడీ చేసుకోవాలి. గుజ్జు రెడీ అయిపోయిన తర్వాత ఒక ఎగ్ని తీసుకొని పగలగొట్టి ఎగ్ మిశ్రమాన్ని బనానా మిశ్రమంలో కలపాలి. ఈ విధంగా ఎగ్ కూడా వేసిన తర్వాత చక్కగా మనం బీటర్తో బాగా బీట్ చేసామంటే ఎగ్ బనానా బాగా మిక్స్ అయిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం బాగా బీట్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 2 చిటికెల బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేయాలి. వెనీలా ఎసెన్స్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పంచదార పొడిని యాడ్ చేసుకోవాలి. పంచదార పొడి చేసి వేసామంటే వెంటనే కరిగిపోతుంది, లేదంటే గడ్డలు గడ్డలుగా ఉంటుంది, చాలా టైం పడుతుంది. కాబట్టి పంచదార పొడిని ఉపయోగించండి. పంచదార పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కొద్దిగా ఒక 3-4 టీ స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి వేసి మనం బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, కొద్దిగా పిండి వేసి కలిపామంటే చక్కగా మిక్స్ అవుతుంది. ఇలాగా గోధుమ పిండి అంతా వేసిన తర్వాత ఇప్పుడు మరొక కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. ఈరోజు నేను ప్యాన్ కేక్స్ని గోధుమ పిండి మైదా పిండి మిక్స్ చేసి మరి చేస్తున్నాను. ఇప్పుడు నేను మైదా పిండిని యాడ్ చేశాను. మైదా పిండి వేసిన తర్వాత కొద్దిగా గట్టిగా అయింది కదా పిండి. ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చిన చిక్కటి పాలను కొద్దిగా వేస్తూ కలపాలి. ఇంకా మైదా పిండి మిగిలిపోయింది కదా, ఆ మైదా పిండిని కూడా ఇందులో యాడ్ చేయడానికి ఈ విధంగా మనం బీటర్తో బాగా బీట్ చేసిన తర్వాత మిగిలిన మైదా పిండిని అంతటినీ కూడా వేసేసి ఇంకా పాలు పడతాయండి, పాలు కూడా వేసి మనం చక్కగా బ్యాటర్ని రెడీ చేసుకోవడమే. ఈ విధంగా పాలు కూడా వేసిన తర్వాత బాగా కలిపేసి చూసారు కదా, ఇలా కలిపామంటే చక్కగా ఎక్కడా ఉండలు లేకుండా పిండి మొత్తం శుభ్రంగా రెడీ అయిపోయింది, కలిసిపోయింది. ఇప్పుడు మనం గరిటెతో బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ప్యాన్ కేక్ని తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ పెనాన్ని పెట్టుకోవాలి. దానిలో ముందుగా కొద్దిగా బటర్ని అప్లై చేసి ఆ తర్వాత ఈ ప్యాన్ అంతటినీ కూడా టిష్యూతో శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం పిండిని చిన్న గరిటెతో వేసి ఈ విధంగా వేసి ఉంచేయడమే. అంతేనండి, ఒక 2 నిమిషాలలోనే చక్కగా మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోతాయి. ఇందులో ఎలాంటి ఆయిల్ కూడా వేయక్కర్లేదు. చూడండి ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో ప్యాన్ కేక్. ఎవరు చేసినా సరే ఇలాగే వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. చూసారు కదా, ప్యాన్ కేక్స్ ఈ విధంగానే పిండి మొత్తాన్ని కూడా మనం చిన్న ప్యాన్ కేక్స్ వేసేసి ఇంకా మనం సర్వ్ చేసేయడమే. చూసారు కదా, ఒక 2 టీ స్పూన్ల తేనెని వేసి దాని మీద మీ దగ్గర ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, మనం ఎగ్ వేసాం కాబట్టి చాలా ఫ్లఫీగా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. ఈ ప్యాన్ కేక్ తయారు చేయండి, పిల్లలు చాలా ఇష్టపడతారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.